నమస్తే అండి అందరికీ. సో సియాటికా ఇంతకుముందు మనం సియాటికా గురించి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చెప్పుకున్నాం. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొత్తగా చెప్పుకుందాం. అంటే పోజెస్ వల్ల కూడా సియాటికా అనేది దాని ఇంపాక్ట్ అనేది తగ్గించుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఇనిషియల్లీ అంటే ఎక్సర్సైజెస్ చేయలేని వారికి ఇనిషియల్ ఆర్ ఎర్లీ స్టేజెస్లో సియాటికా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఈ పోజెస్ ఆర్ పొజిషన్స్ పెట్టుకోవడం వల్ల సియాటికా నుంచి బయటపడవచ్చు. సో నవ్ డేస్ సియాటికా అనేది ఒక చాలా 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 కామన్ అండ్ బిగ్ ఇష్యూగా మారిపోయింది, చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. అండ్ చాలా మంది దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు కూడా. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరింట్లో ఒకరు దీంతో సఫర్ అవుతున్నారు. సో సియాటికాని ఇంపాక్ట్ని పొజిషన్స్ ద్వారా ఎలా వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఒక 7 to 6 to 8 or 7 8 పొజిషన్స్ ఆర్ పోజెస్ ఉన్నాయి. సో యూ కీప్ దట్ పొజిషన్స్ ఫర్ 10 to 12 seconds హోల్డ్ చేసి యూ డూ 10 repetitions every day. You can feel and you can differentiate the before and after the positioning program అనేది. అంటే మీకు ముందు ఎలా ఉంది, పొజిషన్స్ పెట్టాక డే బై డే పొజిషన్స్ మీరు చేస్తూ ఉంటే ఆ పొజిషన్స్ రోజు పెట్టుకుంటూ ఉంటే ఆ ఇంపాక్ట్, ఆ సియాటికా పెయిన్ నుంచి తగ్గించిన ఇంపాక్ట్ అంటే మీకు ఎలా ఉంది అనేది యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. సో ట్రై టు వాచ్ ద ఫుల్ వీడియో సో దట్ మీకు అంటే ఏది చేయాలో కరెక్ట్గా, అసలు మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఏది చేయాలో కరెక్ట్ తెలియకపోయి చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. సో ఈ పొజిషన్స్ మీరు ఏదైనా చూడండి, ఏదైనా చేస్తేనే తెలుస్తుంది. సో ఫస్ట్ చేయండి. చేయడం వల్ల మీకు డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ది పెయిన్ రిడక్షన్ ఆఫ్ సియాటికా. సో వాట్ ఆర్ ద పొజిషన్ అనేది మనం తెలుసుకుందాం. వాట్ ఆర్ ద పోజెస్ ఆర్ పొజిషన్స్ అంటే, one is a butterfly pose, cow pose, cat pose, facing downward dog pose, cobra pose, pigeon pose, triangle pose, somewhat like this. ఇట్లా పొజిషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ మజిల్స్, లోవర్ బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెంథనింగ్ అయ్యి ఆ నర్వ్ కంప్రెషన్ అనేది రెడ్యూస్ అయ్యి మజిల్ స్ట్రెంథనింగ్ అవడం వల్ల మెయిన్లీ పెయిన్ రిడక్షన్ అనేది మీకు జరుగుతుంది. సో హలో, హాయ్ అండి, నమస్తే. దిస్ ఈజ్ డాక్టర్ వంజా మధుకుమార్, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. సో ఇప్పుడు మనం ఎలా అంటే పొజిషన్స్ ఎలా పెట్టాలి, ఒక్కొక్క పొజిషన్స్ ఎలా పెట్టాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ దీస్ ఆర్ ద పోజెస్ విచ్ విల్ డిక్రీజ్ ద sciatica pain. So the first pose we call it as butterfly pose. So first one is butterfly pose. So కాళ్ళు రెండు దగ్గరికి మడిచేసి దగ్గరికి తీసుకొచ్చుకొని చేతులను వెనక్కి పెట్టుకొని ఆ పొజిషన్లో హోల్డ్ ఫర్ 10 seconds and then relax. This is the butterfly pose. This is the first pose called as butterfly pose. ఈ పొజిషన్ butterfly position. And the second position is the bridging position. వెల్లెలకల పడుకొని కాళ్ళు రెండు దగ్గరికి వచ్చి కాళ్ళు పాదాలు పైకి లేపేసి హ్యాండ్స్ని రెండింటిని పామ్ ఫేసింగ్ డౌన్వర్డ్స్ అండ్ పాదాలను కూడా చూడండి. పాదాలు కూడా యూ హ్యావ్ టు సీ పాదాలు కూడా ఇట్లా పైకి, ఓన్లీ టోస్ అనేవి మాత్రమే టచ్ కావాలి గ్రౌండ్కి. పాదం మొత్తం ఆఫ్ ద గ్రౌండ్ ఉండి బ్రిడ్జింగ్ పొజిషన్ యూ హ్యావ్ టు డూ. దిస్ ఈజ్ ద బ్రిడ్జింగ్ పొజిషన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ద థర్డ్ పొజిషన్ కాల్డ్ క్యాట్ పొజిషన్. దిస్ ఈజ్ క్యాట్ పొజిషన్. సేమ్ ఇట్లా అంబాడే పోజ్లో పెట్టి ద వాట్ వీ క్యాన్ బ్యాక్ షుడ్ బీ ఇన్ ఇట్లా బో పొజిషన్. వీ షుడ్ బి ఇట్లా బో పొజిషన్లో, దిస్ ఈజ్ ద బో పొజిషన్లో పెట్టి హెడ్ అనేది డౌన్వర్డ్స్ పెట్టి సేమ్ లెగ్స్ షుడ్ బి ఇన్ 90 degrees. మొత్తం హ్యాండ్ షుడ్ బి షోల్డర్ టు ఇక్కడ వరకు స్ట్రైట్ విత్ పామ్ ఫేసింగ్ డౌన్వర్డ్స్. సో దిస్ ఈజ్ ద క్యాట్ పొజిషన్. నెక్స్ట్ ఈజ్ ద కౌ పొజిషన్. ఫోర్త్ ఈజ్ ద కౌ పొజిషన్. సేమ్ పొజిషన్లో, కాకపోతే హెడ్ షుడ్ బి లుకింగ్ టు ద సీలింగ్, అప్వర్డ్స్ చూడాలి. అండ్ దేర్ షుడ్ బి బో కాదు, ఇట్లా బెండింగ్ ఉండాలి. ఇక్కడ
బెండింగ్ పొజిషన్ ఉండాలి. క్యాట్కి ఇట్లా బోయింగ్ పొజిషన్ వస్తుంది, ఇక్కడ బెండింగ్ పొజిషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ వి కాల్ కౌ పొజిషన్. సో ఓకే, ద ఫిఫ్త్ పోజ్ ఈజ్ ద కాల్డ్ యాజ్ కోబ్రా పోజ్. దిస్ ఈజ్ కాల్డ్ కోబ్రా పోజ్. సి దిస్ ఈజ్ ద కోబ్రా పోజ్ ఫేసింగ్ హెడ్ అప్వర్డ్స్. సో మనకేంటంటే ఈ పొజిషన్లో లోవర్ బ్యాక్ మీద మనకి కోర్ మజిల్స్ మీద స్ట్రెంథనింగ్ అయ్యి కూడా మనకి సియాటిక్ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ద నెక్స్ట్ పోజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డాగ్ పొజిషన్. నెక్స్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఈజ్ యాజ్ ఎ డాగ్ పొజిషన్. సో ఇట్లా, సో చూడండి. సో ద ఓన్లీ ఇక్కడ కూడా ఏంటి, ఈ పొజిషన్లో కూడా ఫేసింగ్ డౌన్ డాగ్ పోజ్ అంటారు దీన్ని. అంటే ఫేస్ అనేది చూడండి డౌన్ ఫేస్ పొజిషనింగ్ ఈజ్ డౌన్వర్డ్ పొజిషన్. అండ్ పాదాలు కూడా పొజిషనింగ్ చూడండి, ఓన్లీ టోస్ మీదనే, అంటే మొత్తం పాదం అంతా ఆఫ్ ద గ్రౌండ్, టోస్ ఒక్కటే ఆన్ ది గ్రౌండ్, టోస్ ఒకటే గ్రౌండ్కి టచ్ అవుతాయి, మిగతా అంతా ఆఫ్ ద గ్రౌండ్. అండ్ దిస్ ఈజ్ ది కాల్డ్ ది డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ పొజిషన్. So this is the dog position, downward facing dog pose. So this is the seventh pose called as pigeon pose. This is the seventh position called as pigeon position. చూడండి, one leg should be folded. చూడండి, folded leg. చూడండి, this is the leg should be in the folded position. చూడండి, this leg is folded and that leg is straight and the hands towards 45 degrees with facing down. This is called as pigeon pose. Position called as triangle position. So this is the 8th position called as chudandi triangle pose. Triangle position, do it for hold it for 10 seconds, then you can get rid of the sciatic pain.